సినిమాలోని వెంకటేష్ మహా గారి స్పీచ్తో మళ్ళీ స్పీచెస్ మొదలు పెడదాము. రిక్వెస్టింగ్ మా పోలీస్ ఆఫీసర్ వెంకటేష్ మహా గారు. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిరాయ్ అనే ఒక ఇంత పెద్ద విజన్ని, ఒక పెద్ద ఓడ ఇది, ఆ ఓడని ముందుకు తీసుకెళ్ళడానికి యూనో సపోర్ట్ చేసినటువంటి ఆర్ ఈ ఫిలిం ముందుకెళ్ళడానికి, ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి కారణమైనటువంటి మా కార్తీక్ అండ్ తేజ విజన్ని సపోర్ట్ చేసినటువంటి, ప్రొడ్యూస్ చేసినటువంటి టీజీ విశ్వప్రసాద్ గారికి, అలాగే వాళ్ళ అమ్మాయి కృతి ప్రసాద్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఆల్సో యూనో మీరు ఇట్లాంటి సినిమాలు మాలాంటి డైరెక్టర్స్ని ఎంతోమందిని మీరు సపోర్ట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఈ సినిమాకి కార్తిక్ యూనో క్రియేటివ్ విజన్ని మీరు ఇంతలాగా సపోర్ట్ చేసినందుకు ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు యూ. అండ్ కమింగ్ టు నా పాత్ర ఈ ఫిలింలో, నాకు ఒకరోజు తేజ ఫోన్ చేసి, బ్రో నువ్వు ఒక క్యారెక్టర్ చేయాలి మిరాయిలో అని చెప్పేసి అని అన్నాను అనమాట. సో రేపు కార్తిక్ కలుస్తారు, కలిసి మాట్లాడతానని ఆయన కార్తిక్ నాకు చెప్పాడు. నాకు ఈ పాత్ర నిజంగా నాకేనా ఇస్తున్నారు అని చెప్పేసి అనుకున్నాను అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ కార్తిక్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు జర్నీ, యూనో టు బీ పార్ట్ ఆఫ్ మిరాయ్ జర్నీ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ తేజ ఫర్ యూనో రికమెండింగ్ మీ ఫర్ దట్ క్యారెక్టర్. కార్తిక్, నేను సినిమాటోగ్రాఫర్గా కార్తిక్ నాకు వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ సినిమాటోగ్రాఫర్స్. బిఫోర్ బికమింగ్ అ డైరెక్టర్ ఆల్సో నేను కార్తిక్ వర్క్ చూస్తూ చాలా అడ్మైర్ చేస్తూ ఉండేవాడిని. అలాగే తన సూర్య వెసెస్ సూర్య అని తన ఫస్ట్ ఫిల్మ్ అది చూసినప్పుడు వావ్, అంటే చాలా నావెల్ థాట్ ఒక సినిమాగా తీసాడని చెప్పేసి చాలా లైక్ ఐ అడ్మైర్డ్ హిమ్ సో మచ్ బిఫోర్ ఈవెన్ బికమింగ్ అ ఫిల్మ్ మేకర్. ఈ సినిమాకి కార్తిక్ డైరెక్ట్ చేస్తున్నప్పుడు నేను చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తుండేవాడిని, బికాజ్ ఐ వాజ్ ఆల్వేస్ దేర్. నా సీన్స్ జరుగుతున్నప్పుడల్లా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తుండేవాడిని. తనకి ఎంత ప్యాషన్ అంటే, ఎంత డెడికేషన్ అంటే, నేను ఈ సినిమా అంటే ఈ సినిమా బహుశా ఎన్ని ఇదే రావటం ఈవెంట్స్కి ఎవరెవరు ఏం చెప్పారో తెలియదు, కానీ ఎన్ని అవాంతరాలు ఎదురైనాయో ఈ సినిమాకి, అవన్నిటినీ కూడా అవేవి కూడా ఈ సినిమాని ఒక్క క్షణం కూడా ఆపలేకపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్, మేము నేపాల్లో షూట్ చేస్తున్నప్పుడు అసలు బగబగ మండిపోయే యూనో ఎండ, అసలు ఎవరి వల్ల కాదు. అలాంటి టైంలో కూడా ఒక్కళ్ళు కూడా కార్తిక్ కానీ అదే హోల్ యూనిట్ ఒక్కళ్ళు కూడా ఏమాత్రం అలసట చూపించకుండా వాళ్ళు చేసిన తీరు, వాళ్ళు వర్క్ చేసిన తీరు నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. అండ్ ఆల్సో అదే పొద్దునంతా ఎండ, సాయంత్రం పెద్ద గాలి దుమారం, మనుషులు ఊగిపోయేంత గాలి దుమారం అనమాట. నేను షూట్ కాల్ ఆఫ్ చేస్తారేమో, ఇప్పుడు ఆపుతారేమో అని చెప్పేసి అనుకున్నాను. బట్ కార్తిక్ డిడ్ంట్ టేక్ దట్ కాల్. అసలు ఆ అంత గాలిలో కూడా కార్తిక్ ఆ షూట్ ఆపలేదు. హీ జస్ట్ రోల్ ద కెమెరా అండ్ వి ఆల్ యూనో విట్నెస్డ్ ద మ్యాజిక్. అసలు ఆ రోజు ఆ షూట్ అవ్వదు అనుకున్న వాళ్ళం చేసాం. శ్రీలంక వెళ్తే రోజు వర్షాలు, అసలు ఆ వర్షాలకి షూట్ చేయడం అయితే నాకు తెలిసి ఎవరి తరం కాదు. కానీ కార్తిక్ మాత్రం అసలు ఎక్కడ పట్టువదన విక్రమార్కుడిలాగా చేస్తే, అంటే ఏది ఆపలేదన్నమాట. ఎటువంటి అవాంతరం కూడా కార్తిక్ని ఆపలేదు ఈ సినిమా తీసే ప్రాసెస్లో. అండ్ ఈ సినిమాకి నేను ఎక్కినన్ని కొండలు నాకు తెలిసి నా లైఫ్లో నేను మళ్ళీ ఎక్కుతానో లేదో నాకు తెలీదు. అన్ని కొండలు సార్ రమణ గారు అక్కడ దాకా దించి, రమణ గారు ఇప్పుడు కొండ ఎక్కాలండి అని చెప్పేసి అనేవాళ్ళు అనమాట. సో అంత చాలా కష్టమైన లొకేషన్స్, అన్ని రియల్ లొకేషన్స్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ రియల్ లొకేషన్స్. కార్తిక్ వచ్చి సడన్గా ఇక్కడ ఇది వస్తుంది బ్రో అని చెప్పేసి అనేవాడు, లేదంటే అక్కడ అది వస్తుంది బ్రో అని చెప్పేసి అనేవాళ్ళు. ఓకే, ఇక్కడ ఏమీ లేదు కదా, ఎలా వస్తుంది అనుకునే వాళ్ళం. సో తన విజన్ దీనికి ఒక చోటకి తీసుకెళ్ళి, ఒకసారి ఎప్పుడో ఒక లొకేషన్కి తీసుకెళ్ళి, ఇది చైనా వాళ్ళు వేసిన సెట్, ఇప్పుడు మనం ఇక్కడ దాన్ని యూజ్ చేసి మనం షూట్ చేస్తున్నాం అని చెప్పి ఇట్లా చెప్పద్దా. సో లైక్ హిజ్ విజన్, నేను సెట్లో ఉన్నప్పుడు తను నాకు చెప్పింది ఏదైతే ఉందో అది చాలా ఎక్సైట్ అవుతూ వెయిట్ చేశాను. థియేటర్లో చూసినప్పుడు ఎలా ఉంటుందో చూడాలని చెప్పి. సో ఆ థియేటర్లో చూసినప్పుడు ఐ వాజ్ బ్లోన్ అవే. అసలు తను చెప్పిన దానికన్నా ఒక 200 times
ఎక్కువ ప్రజెంట్ చేశాడు కార్తిక్. తను మాకు చెప్పిన దానికన్నా అక్కడ మాకు ఎక్స్ప్లెయిన్ చేసిన దానికన్నా ఐ మీన్ లైక్ ఐ వాజ్ రియలీ బ్లోన్ అవే. అండ్ ఈ సినిమాకి అంత మంచి సినిమాటోగ్రఫీ అంటే కార్తిక్ సినిమాటోగ్రఫీ వి ఆల్ నో. సో అంత మంచి సినిమాటోగ్రఫీకి సపోర్ట్ చేసిన విఎఫ్ఎక్స్ టీమ్, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన విఎఫ్ఎక్స్ టీమ్ అందరికీ కూడా ఐ రియలీ కంగ్రాచులేట్ యూ అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ పుట్టింగ్ లాడ్ ఆఫ్ దట్ మచ్ ఎఫర్ట్ టు బ్రింగ్ ఎవ్రీథింగ్. ఐ మీన్ అంత గ్రాండ్ విజువల్ ఎఫెక్ట్స్ని ఈరోజు ఇండియా మొత్తం గర్వించదగ్గ విజువల్ ఎఫెక్ట్స్ని తీసుకొచ్చిన మా రామ్జీకి కానీ రామ్జీ టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ ఆల్సో ఈ ఫిల్మ్కి మ్యూజిక్ మ్యాన్ అస్సలు గౌరవహరి గారు నాకు చాలా సంవత్సరాల తర్వాత సినిమా చూస్తుంటే ఇట్లా రోమాలు నిక్కబడుచుకున్నాను. అసలు మీ మ్యూజిక్ మాత్రం ఈ సినిమా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిందని చెప్పేసి అనుకోవాలి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ సచ్ ఎ వండర్ఫుల్ మ్యూజిక్. అండ్ ఆల్సో ఈ సినిమాలో యాక్ట్ చేసిన మిగతా క్యాస్ట్ అందరికీ, ఎస్పెషల్లీ నాతో పాటు యాక్ట్ చేసిన కిషోర్ గారికి, గెటప్ శ్రీను గారికి, అలాగే నా మిగతా యాక్టింగ్ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ ఈ ఫిల్మ్లో పాడినందుకు ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ తేజ, కార్తిక్, విశ్వ సార్ అండ్ ఎవ్రీవన్ హూ సపోర్టెడ్ మీ ఇన్ దిస్ జర్నీ. లాస్ట్గా టూ డిపార్ట్మెంట్స్ గురించి మాట్లాడాలి. కార్తిక్స్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఈస్ కిక్ యాస్. ఐ మీన్ లైక్ ఇఫ్ ఐ వుడ్ ఆల్వేస్ లుక్ ఫర్ a direction department like that. ఉద్రా కావచ్చు, అనిల్ కావచ్చు, మనోజ్, అభి, ఎవ్రీవన్, యూ గైస్ డిడ్ ఎ గ్రేట్ జాబ్. అంటే ఈ ఫిలిం షూట్ చేయడం చాలా కష్టం అండి. అంటే స్టూడియోలో విజువల్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేయడం వేరు, అంత చాలా కష్టమైన లొకేషన్స్కి వెళ్ళి అక్కడ షూట్ చేసి ఇంత వండర్ క్రియేట్ చేయడం, దానికి ఖచ్చితంగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మీన్ లైక్ ఒక వానర్ సేనలా పనిచేసేవాళ్ళు. ఉండేది 5-6 కనపడేవాళ్ళు, కానీ ఆయన హనుమంతుడైతే వీళ్ళు వానర్ సేన మొత్తం ఇలా వచ్చేవాళ్ళు అనమాట. మమ్మల్ని అందరినీ అక్కడ మా అందరినీ మేనేజ్ చేయడం కానివ్వండి, ఎవ్రీథింగ్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కుడోస్ టు యూ గైస్. అండ్ ఆల్సో సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్, శాటీ కావచ్చు, బాబీ కావచ్చు, మీ అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద ఎఫర్ట్స్ దట్ యూ గైస్ పుట్ ఇన్ టు దిస్ ఫిల్మ్. అండ్ ఐ రియలీ విష్ టు వర్క్ with this whole team again and again. Thank you very much for giving me this opportunity once again, Karthik. Thank you. థ్యాంక్ యూ సో మచ్ అండి. డైరెక్టర్ వెంకటేష్ మహా గారికి మేము రావు బహదూర్ కోసం వెయిట్ చేస్తున్నామని చెప్పండి. డైరెక్టర్ వెంకటేష్ మహా అయితే ఇంకా ఆయనకి చేరవేస్తారని అడుగుతున్నాను. సుజిత్, ట్రైన్ నడిపించినందుకు థ్యాంక్ యూ. మీరు ట్రైన్ సీన్ చూసుంటారు కదా, ఆ ట్రైన్ కరెక్ట్గా ఆ టైమింగ్లో నడవడానికి కారణం సుజిత్. అండ్ ఆల్సో ఇంత పెద్ద ప్రొడక్షన్ అనే ట్రైన్ నడవడానికి కారణం, లైక్ ఇంత సునాయాసంగా నడవడానికి కారణం కూడా సుజిత్. థ్యాంక్ యూ వెరీ మచ్ సుజిత్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడే వేదిక పైకి మరొక అద్భుతమైన డిస్ట్రిబ్యూటర్ అనుశ్రీ సత్యనారాయణ గారు జాయిన్ అవ్వడం జరిగింది. వారికి ఒక మొమెంటో ప్రజెంట్ చేసేద్దాం మనం ఇమీడియట్గా. సో తేజ సజ్జా గారు, టీజీ విశ్వప్రసాద్ గారు,